సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావేట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గానీ మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఈడొకడు ఎప్పుడు చెప్పిన టైంకి రాడు. ఎలాన్ మస్క్ కన్నా ఎక్కువ పనులు ఇడికే. ఫోన్ చేసి పచ్చి బూతులు తిడతా గానీ ఈ లైన్ లోకి రాడు. హలో, మహి స్పీకింగ్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? గాడిద గుడ్రా, ఇంకా ఎంతసేపు రావడానికి? ఏం పీకుతున్నావు బే? అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేశారు మా? నిజంగానే పీకుతున్నాను రా. ఏంటి కోడిగుడ్డు మీద బొచ్చా? కాదురా, చింత చెట్టు మీద చింత చిగురే. నీ అబ్బా, ఇప్పుడు నేను పీకుతా నీకు 2 నిమిషాలు ఇక్కడ రాకపోతే. అయినా పొద్దున్నే చెట్టెక్కి చింత చిగురు తప్పదు. ఇప్పుడు ఏట్రా నష్టం వచ్చింది? మా అమ్మ చింత చిగురు పప్పు చేస్తున్నారా మని, అందుకే. పెద్ద భోజన ప్రియులేరా బాబు మీరు. సర్లే, ఎలాగోలా తగలాడు కానీ త్వరగా లక్ష్మణ్ టిఫిన్ షాప్కి వచ్చే. నేను వచ్చేస్తాగా, నువ్వు ఫోన్ పెట్టే ముందు. నువ్వు పెట్టే చెప్తున్నా. ఇల్లేంట్రా, కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు ఎలా కొట్లాడేసుకుంటున్నారు? ఒరే మణి, ఆ రద్దీలో గుద్దులాడేసుకుని తినకపోతే ప్రశాంతంగా ఇంటి దగ్గర మీ అమ్మ చేసి తినొచ్చు కదరా. మీ అమ్మ నీకు చింత చిగురు పప్పులో చింతకాయ పచ్చలు చేసి పెడుతుంది కాబట్టి ఎంత సొల్లేని చెప్తారా? మా ఇంట్లో మా అమ్మ ఉప్మాతో ఉద్యమం చేసేస్తుంది. అది తిని నా నాలుగు వచ్చి పడిపోతుంది. ప్రతిదానికి ఏదో ఒక సొల్లిని స్లిప్ లా షర్ట్ పాకెట్ లో పెట్టుకుని రెడీగా ఉంటారా బాబు. ఇంకెందుకు కానీ ఏట్రా నువ్వు తినవా? నేను ఇంటి దగ్గర ఆల్రెడీ తినే వచ్చాను. ఈడి సడన్ గా ఎలా హ్యాండ్ ఇచ్చాడు? ఈడు కూడా మనతో పాటు కలిపి తింటే చివరి బిల్లు ఈడి మీద కేసేద్దాం అనుకున్నా. ఇప్పుడు మన దగ్గర చిన్న గవ కూడా లేదే, ఏం చేద్దాం? బొక్కలే, డైరెక్ట్ గా అడిగేద్దాం. అరే మావా, నాకు అర్థమైంది, డబ్బులు లేవు నీ దగ్గర. డబ్బులు ఇవ్వాలి అంతే కదా. నువ్వు కూడా కరెక్ట్ గానే గెస్ట్ చేస్తున్నావు నాలాగా. ఈ దిక్కుమాల మోకంలో దరిద్రం దాయిదాయిదామ స్టెప్పులు వేసేస్తుంది కానీ, ఇదిగో నా దగ్గర అయితే 10 రూపాయలు ఉన్నాయి, తీసుకో, ఎంజాయ్ పండుగ. ఈ 10 రూపాయలు ఎనాఫరా ఐస్ క్రీమ్ కోన్. లక్ష్మమ్మ, ఒక 10 రూపాయలు ఇడ్లీ విత్ ఫుల్ చట్నీ ప్లేట్లు వేసి అర్జెంట్కి ఇచ్చేయి. అప్ప, ఏడి ఇడ్లీ అదిరిపోయింది. ఒక పట్టు పట్టియాలి. స్ట్రెస్ బాల్ పిసుకున్నట్టుగా ఇడ్లీలు అలా పిసుకుతున్నావేట్రా బాబు? కొంచెం శుభ్రంగా తినరా. చండాలంగా తిండేట్రా బాబు, అందరూ మనవంకే చూస్తున్నారు. ఓరి నా పిచ్చిమయ్యి, పలుకులో టేస్ట్ చూడాలంటే ఇలా పిసుక్కునే తినాలరా. ఒకసారి చిన్న టేస్ట్ చూడు, చచ్చేంత వరకు ఇలానే తింటావు నువ్వు కూడా. అది టేస్ట్ చూస్తే నిజంగానే చచ్చేటట్టు ఉన్నాను. నువ్వు కానీరా బాబు. అన్లక్కీ ఫెల్లో. ఏంటి కన్ను ఆపుకుని నా వంక ఎదలో చూస్తున్నాడు? కాంపిటీస్ దిష్టి గట్టిస్తున్నాడు ఏంటి? చిన్నది పక్కన తీసి పడేద్దాం. కళ్ళు ఆపుకుని నా కంచం కాసి అదోలా చూస్తాడేట్రా? కళ్ళు తిప్పురా బాబు, దిష్టి తగిలేసేటట్టు ఉంది. ఈ మాట నాకు ఆ చెట్టు తెచ్చుకుని ఉందా? నాకు నీ దరిద్రాన్ని దిష్టి పెట్టేంత దేనస్థితిలో నేను లేలేరా బాబు. నేను ఇటు తిరుగుతాను, నువ్వు ఆ ప్లేట్ తో పాటు నీ ఏళ్ళు కూడా నీటిగా నాగేసిందని చెప్పు, బయలుదేరదాం. అరే మావా, నేను చట్నీ వేసుకుని వస్తాను, ఎక్కడే ఉండు. ఉంటాలే. అరే మావా, నేను చట్నీ వేసుకుని వస్తాను, ఎక్కడే ఉండు. అరే మావా, నేను చట్నీ వేసుకుని వస్తాను, ఎక్కడే ఉండు. ఇదేంటి చెప్పిండేలాగే మళ్ళీ చెప్తున్నాడు? అరే మావా, నేను చట్నీ వేసుకుని వస్తాను, ఎక్కడే ఉండు. అరే మణి, వెయిట్ రా. ఏం జరుగుతుంది ఇక్కడ? డార్క్ సిరీస్ డైరెక్ట్ గా చూసినట్టు జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది. ఏమైందిరా? ఒరే, నువ్వు 3 సార్లు చట్నీకి వెళ్తా అని చెప్పావు నాతోటి. అవునరా, ఇప్పుడు 4వ సారి వెళ్తున్నా. ఒరే, ఇంకా నేను పగలే నుంచి కలగంటున్నానేమో అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను రా. అయినా 4 ఇడ్లీలకి 40 సార్లు చట్నీ ఏట్రా బాబు, దరిద్రంగా. అరే మహి, మన పెద్దలు ఏం చెప్పారు తెలుసా? తినేటప్పుడు ఆస్వాదించి తినాలంట, అప్పుడే తిన్న తిండి ఒంటికి పడతదంట. అర్థమవుతుందిలే, ఆస్వాదించడం నీ ఆశ ఆకాశానికి అంటేసింది కానీ ఇక పదరా బాబు, నాకు పని ఉంది. ఇంకా ఆ చట్నీ జుర్రావనుకో, ఆ తర్వాత నీ బిల్లి చేసే రొల్లికి గల్లీ మొత్తం గబ్బు అయిపోతుంది. అలాగేలే, కుళ్ళుకు నేడి సాక. కుంభకర్ణుడు కలికాలంలో పుట్టినట్టు ఉందరా బాబు నేను చూస్తుంటే. సరేరా మణి, బాయ్, రేపు కలుసుకుందాం. బాయ్ రా ఐస్ క్రీమ్ కోనే.